సో ల్యూకోడర్మాకి విటిలిగాకి అంటే డిఫరెన్స్ ఉందా? ల్యూకోడర్మా అంటే తెల్ల చర్మం. విట్లిగో కుడ్ బి కాల్డ్ ల్యూకోడర్మా ఆల్సో. కాకపోతే ల్యూకోడర్మా చర్మం తెల్లగా అవ్వడానికి వేరే కారణాలు ఉన్నాయండి. విట్లిగో ఇస్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇప్పుడు బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. ఎలర్జీస్ అక్కడ వస్తూ తెల్లగా ఉంటాయి. అవుతుంది. అక్కడ కొంతమందికి అది తెల్లబడిపోతుంది. అది కెమికల్ ఇండ్యూస్డ్ డీపిగ్మెంటేషన్ అనమాట. దానివల్ల డిస్ట్రక్షన్ అవ్వచ్చు. అది కెమికల్ ఇండ్యూస్డ్ ల్యూకోడర్మా. కొంతమంది కెమికల్ ఫ్యాక్టరీస్‌లో పనిచేయడం, ఏదైనా బర్న్స్ అయ్యాయి. అలా అయిన తర్వాత కూడా తెల్లమచ్చ పడిపోతూ ఉంటుంది. దట్ ఈస్ వి కాల్ ఇట్ ల్యూకోడర్మా ఇస్ వైట్ స్కిన్ అంతే. రైట్ అంతే. దానికి మించి దట్స్ ద డెఫినిషన్ ఆఫ్ ఇట్. ఇట్ కెన్ బి కాస్డ్ బై ఎనీథింగ్. అన్ ఆటోఇమ్యూన్ కండిషన్, ఇన్ఫ్లమేటరీ కండిషన్, ఇన్ఫెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ లెప్రసీ. కుష్టి వ్యాధి గురించి మనం ఎక్కువగా ఇప్పుడు భయపడేది ఏంటంటే తెల్ల మచ్చ చూడగానే ఫస్ట్ ఇప్పటికీ బుర్రలో ఉండేది ఒకటి ఏంటి, అది కుష్టి అవ్వచ్చు, దానివల్ల మనకు సోకుతుంది ఒకరిని పట్టుకుంటే అని. సో బొల్లి మచ్చ ఉన్న వాళ్ళు కూడా ఫస్ట్ అదే దాంతో సోషల్ స్టిగ్మాతోనే ఫస్ట్ భయపడుతూ వస్తారు. రైట్. చిన్న మచ్చలు వస్తూ ఉంటాయి. ఏజ్ ఇండ్యూస్డ్ పిగ్మెంటేషన్ చేతి మీద కాళ్ళ మీద, ఐజీహెచ్ స్పాట్స్ అంటాం. చాలా మంది నిన్నే ఒక పేషెంట్ చూసాను అనమాట. ఇట్స్ అ కపుల్, పాపం ఇద్దరు, ఐ థింక్ 175 ఒక 80-year-old కపుల్. మాకు తెల్ల మచ్చలు వచ్చేసాయండి, అసలు ఇంకా మా పిల్లలు కూడా వస్తాయా, లేకపోతే పిల్లలు చూడరండి మమ్మల్ని అని. బట్ అదేంటంటే ఏజ్ ఇండ్యూస్ స్పాట్ అండి, చిన్న మచ్చల్లా వస్తాయి, అది బొల్లా మారు. సో ఏ తెల్ల మచ్చ అయినా ఫస్ట్ ఒక పానిక్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వాట్ వీఆర్ లుకింగ్ ఎట్ హియర్.